హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇంగ్లీష్లో ఎక్కువగా మనకు ఏమేం కవర్ చేయాలి ఏంటి అంటే గ్రామర్ టాపిక్స్ ఎక్కువగా కవర్ చేయండి. మనకు కంటెంట్కి సంబంధించి అంతగా క్వశ్చన్స్ అయితే అడగరండి. సో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో గ్రామర్కి సంబంధించి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో రిపీటెడ్గా ఏ టాపిక్స్లలో అయితే మనకు ఆ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ టాపిక్స్ నేర్చుకోండి, సరిపోతుంది ఈ తక్కువ టైంలో. సో మిగతా వాళ్ళు టైం ఉందనుకున్న వాళ్ళు అన్నీ కూడా కవర్ అయితే చేయండి. సో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. ఏ వచ్చేసి షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ, సో నీకోసం నేను ఏమైనా చేయాలా. బి వచ్చేసి ఏంటంటే హో డు నాట్ బాదర్, ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్, ఏం అవసరం లేదు నేను చేసుకోగలను అనేసి చెప్తుంది రెండో స్టేట్మెంట్. సో ఈ కాన్వర్జేషన్లో ఇన్ ద అబవ్ కాన్వర్జేషన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే బి ఈజ్ డిక్లైనింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చినట్లయితే ఏ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ గుడ్ విషెస్ టు బి. ఆప్షన్ బి వచ్చేసి ఆప్షన్ 3లో బి ఈజ్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ అండ్ బి ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అనేసి ఇచ్చారండి. సో కాన్వర్జేషన్ అంటే ఏంటి, మనకు ఇక్కడ ఏమంటున్నాడు, షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ, నీకోసం నేను ఏమైనా చేయాలని అడుగుతుంటే ఓ డు నాట్ బాదర్, మీకే అంత శ్రమ అవసరం లేదు, ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్, నేను చేసుకోగలను అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటండి, బి ఈజ్ డిక్లైనింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ. సో ఆఫర్ చేస్తున్నాడు ఏమని నీకు హెల్ప్ చేయొచ్చా అని. సో బి ఏంటి, వద్దు అనేసి చెప్తున్నాడు. సో ఇది కరెక్ట్ కాన్వర్జేషనే. ఇంకొకటి చూద్దాం, ఏ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ గుడ్ విషెస్, ఇక్కడ విషెస్ ఏం చెప్పడం లేదు. నెక్స్ట్ బి ఈజ్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ, అసలు యాక్సెప్ట్ చేయట్లేదు కదా, నాకు మీ హెల్ప్ అవసరం లేదు అనేసి చెప్తున్నాడు. సో ఇక్కడ యాక్సెప్టింగ్ ఏముందండి, ఏం లేదు కదా. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ హెల్ప్ కూడా ఏమైతే చేసుకోవడం లేదు. సో కాబట్టి ఏంటి, బి ఈజ్ డిక్లైనింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ సమ్ అడ్వైజ్. ఓకేనా, సమ్ అడ్వైజ్. ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏదైతే అడ్వైజ్ను సూచిస్తుందో అది మనం సెలెక్ట్ చేయాలి. ఆప్షన్స్లో ఫస్ట్ది స్మోకింగ్ ఈజ్ ఎక్స్పాన్సివ్. సెకండ్ వన్ ఐ డు నాట్ లైక్ స్మోకింగ్. ఆప్షన్ 3 యూ ఆట్ టు స్టాప్ స్మోకింగ్. ఆప్షన్ 4 యు ఆర్ ఏ చైన్ స్మోకర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ అడ్వైజ్ అనేది ఎలా ఉందండి, ఇక్కడ యూ ఆట్ టు స్టాప్ స్మోకింగ్, నువ్వు తాగడం ఆపేస్తావా అనేసి అడుగుతున్నారు. సో ఇది మనకు అడ్వైజ్ కిందే వస్తుంది కదండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. సో అడ్వైజ్ కింద మనకి ఏమొస్తాయంటే షుడ్ కానీ ఆట్ టు కానీ మనకు అడ్వైజ్ కింద వచ్చేటటువంటివి. సో ఇక్కడ స్మోకింగ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇక్కడ మనకు అడ్వైజ్ అనేది ఏం లేదు. ఐ డు నాట్ లైక్ స్మోకింగ్ అంటే ఇది అడ్వైజ్ అయితే కాదనమాట, వాళ్ళ ఇంట్రెస్ట్ని చెప్తున్నారు. నెక్స్ట్ యు ఆర్ ఏ చైన్ స్మోకర్ అనేసి జస్ట్ చెప్పడంలానే ఉంది కానీ అడ్వైజ్ ఇచ్చినట్టు లేదు. సో దీంట్లో అడ్వైజ్ ఇచ్చినట్టు ఉండేది ఏంటండి, ఆప్షన్ 3 యూ ఆట్ టు స్టాప్ స్మోకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు ఎన్ష్యూర్ అక్యురసీ ఇన్ ఏ న్యూస్ రిపోర్టర్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో మనకు వన్ ఆఫ్ ద వే టు ఎన్ష్యూర్ ద అక్యురసీ అంటే ఖచ్చితంగా అండి, నిజాయితీగా ఇన్ ఏ న్యూస్ రిపోర్ట్, ఖచ్చితంగా ఉండేటటువంటి న్యూస్ రిపోర్ట్ తయారు చేయాలన్నా ఏం చేయాలి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ చూసుకుంటే యూజ్ సెన్సేషనల్ లాంగ్వేజ్ టు గ్రాబ్ ద రీడర్స్ అటెన్షన్ అనేసి ఇచ్చారు. సో మనము నిజాయితీగా చెప్పేటప్పుడు మనకు సెన్సేషనల్ లాంగ్వేజ్ అయితే అవసరం ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే డబుల్ చెక్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫింగర్స్. డబుల్ చెక్ ద ఫ్యాక్ట్స్ అలాగే ఫిగర్స్ అంటే మనకు ఇచ్చినటువంటి టాపిక్ కానీ మనం చేసేటటువంటిది ఏదైనా సరే డబల్ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఏదైతే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి అనుకుంటున్నామో అది ఖచ్చితత్వంగా నిజాయితీగా ఉండాలి. మనం ఏదైనా తప్పులు చెప్పామనుకోండి అది మొత్తం స్పాయిల్ అవుతుందన్నమాట. సో కాబట్టి దాన్ని ఫస్ట్ ఏం చేయాలి, డబుల్ చెక్ ద ఫ్యాక్ట్స్.
ఉన్నటువంటిది ఇచ్చినటువంటివి అవి నిజంగా ఉన్నాయా లేదా, సో తప్పుడు సమాచారం ఏమైనా ఉందా అనేసి మనం డబల్ చెక్ చేసుకోవాలి, ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ కానీ ఫిగర్స్ కానీ. సో ఇది కరెక్ట్ అవుతుంది. సో మిగిలినవి చూద్దాము. ఇంక్లూడ్ ద పర్సనల్ ఒపీనియన్స్. సో పర్సనల్ ఒపీనియన్స్ అయితే మనం యూస్ చేయకూడదు. నెక్స్ట్ రిలే ఆన్ అన్వెరిఫైడ్ సోర్సెస్. అంటే ఎవరో ఇచ్చారు మనం పబ్లిష్ చేద్దాము అనేసి ఉండకూడదండి, దాన్ని కరెక్ట్ వే అనేది ఉండాలి. కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, చూస్ ద ఆప్షన్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు ఎన్ష్యూర్ అక్యూరసీ ఇన్ ఏ న్యూస్ రిపోర్ట్. సో అక్యూరసీ ఉండాలి మనం ఇచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్లు. అంటే ఎలా ఉండాలండి, దాన్ని డబల్ చెక్ చేసుకోవాలి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ ద బాడీ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూద్దాం. యూజింగ్ ద క్యాజువల్ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్. Option 2, writing in lengthy paragraphs without breaks. Option 3, staying on topic and being concise. Option 4, include irrelevant anecdotes అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ ద బాడీ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ అనమాట. సో ఇది పర్సనల్ ఈమెయిల్ కాదండి, ప్రొఫెషనల్ ఈమెయిల్స్. అంటే మన పై అధికారులకు అలా రాస్తూ ఉంటాం కదా ఈమెయిల్స్, సో అదనమాట. సో దాంట్లో మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. క్యాజువల్ లాంగ్వేజ్ అనేది మనము యూస్ చేయకూడదు. నెక్స్ట్ చూసుకుంటే రైటింగ్ ఇన్ లెంతీ పారాగ్రాఫ్స్ వితౌట్ బ్రేక్స్. లెంతీ పారాగ్రాఫ్స్ అనేది ఉండకూడదండి. ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని షార్ట్ ఫామ్లో వాళ్ళకు వన్ వర్డ్ సెంటెన్స్ లాగా చెప్పేసేయాలన్నమాట. లెంతీ పారాగ్రాఫ్స్ అనేది యూస్ చేయకూడదు ప్రొఫెషనల్ ఈమెయిల్స్లో. నెక్స్ట్ థర్డ్ది చూద్దాం. స్టేయింగ్ ఆన్ టాపిక్, అలాగే అండ్ బీయింగ్ కన్సైజ్. ఇది కరెక్ట్ అవుతుందండి. స్టేయింగ్ ఆన్ ఏ టాపిక్ అంటే మనం ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో అది ఎలా ఉండాలి, బీయింగ్ కన్సైజ్. షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, సో మనం చెప్పాలనుకున్న దాన్ని ఎలా చెప్పాలంటే చిన్న సెంటెన్స్లోనే షార్ట్లోనే వాళ్ళకు మొత్తం అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట ప్రొఫెషనల్ ఈమెయిల్స్లో. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇంక్లూడ్ ఇర్రిలవెంట్ అనెక్డోట్స్. ఇర్రిలవెంట్ అనేటివి అసలు యూస్ చేయకూడదు, దానికి రిలవెంట్గా ఉండే వాటిని మాత్రమే యూస్ చేయాలి. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనల్ని ప్రతి ఒక్కరిని కూడా కంపల్సరీ అడుగుతాడు. మీరు ఎస్ఏ వాళ్ళు కానీ ఎస్జిటి వాళ్ళు కానివ్వండి, లాంగ్వేజ్ వాళ్ళు కానివ్వండి, కంపల్సరీ అడుగుతారండి. సో పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేది మనకు ఫస్ట్ ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుందాము. ఫాదర్ సెడ్, దీనికి అసలు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టకూడదు. సో ఫాదర్ సెడ్ ఇది బాగానే ఉంది. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లేవన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ ఆల్రెడీ చెప్పాం కదా, ఇన్వర్టెడ్ కామర్స్ ఫస్టే ఉండకూడదు. ఫాదర్ సెడ్, సో కామా ఉండాలి. వై ఆర్ యూ షౌటింగ్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ అవ్వాలి. వై ఆర్ యూ స్టార్టింగ్ దగ్గర కామా ఉండాలి. సరళ, ఓకే, క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ వై యూజ్ చేశారు కదా, ఎందుకు అరుస్తుందా అని అడుగుతున్నాడు కాబట్టి ఇది క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి క్వశ్చన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఎండ్ అయ్యాయి. సో ఇది కరెక్ట్గా ఉందండి సెంటెన్స్. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్, దిస్ ఈజ్ ఏ బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అనేసి ఇచ్చారు. చూస్ ద పార్ట్ దట్ హ్యాజ్ ఏ గ్రామటికల్ ఎర్రర్ ఉన్న దగ్గర మనమైతే చూడాలండి. సో ఇక్కడ దిస్ ఈజ్ ఏ బుక్ కాదు, దిస్ ఈజ్ ద బుక్ అండి. అంటే ఇక్కడ మనము ఒక బుక్ కోసం వెతకట్లేదు, ఆ బుక్ కోసమే వెతుకుతున్నాము అని చెప్పేటప్పుడు దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సో అమ్మాయి అబ్బాయో, సో ఇక్కడ ఏంటి బుక్ కోసం చూస్తున్నారు. ఏ బుక్ కోసం, ఒక స్పెసిఫైడ్ బుక్ కోసం చూస్తున్నారు కాబట్టి ద బుక్ అనేది యూస్ చేయాలండి. ఇక్కడ మీకేం వేరే బుక్స్ అనేది మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్
ఐ వాజ్ లుకింగ్ ఫర్ అంటే అమ్మాయి వెతుకుతుంది ఆల్రెడీ. సో దేనికోసము? ద బుక్, ఆ బుక్ కోసమే వెతుకుతుంది కాబట్టి ద బుక్ అనేది యూస్ చేయాలండి. ఏ బుక్ అనేది యూస్ చేయకూడదు. ఒక బుక్ కోసం వెతుకుతున్నాను అని కాదు, ద బుక్ అంటే ఆ బుక్ కోసము. కాబట్టి ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ సాహు బాట్ ద బుల్లక్ ఇట్ సఫర్డ్ ఫ్రమ్ నో డాష్ ఎబిలిటీ ఆర్ డిసీజ్ అనేసి ఇచ్చారు. సో చూస్ ద అన్ అప్రాక్సిమేట్ ప్రిఫిక్స్ టు కంప్లీట్ ద స్పెల్లింగ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. ఎబిలిటీ. సో ఇక్కడ మనకు ఇదంతా అవసరం లేదు, మనకు ప్రిఫిక్స్ కావాలి ఎబిలిటీ కండి. ఎబిలిటీకి మనకు అన్ ఎబిలిటీ, నాన్ ఎబిలిటీ, ఇల్ ఎబిలిటీ, డిజేబిలిటీ అనేసి ఇచ్చారు. సో మనకు ఏమవుతుందండి కరెక్ట్ ప్రిఫిక్స్ ఏమవుతుంది? కరెక్ట్ ప్రిఫిక్స్ డిజేబిలిటీ. డిజేబిలిటీ అనేది కరెక్ట్ అనమాట. సో ప్రిఫిక్స్ అన్నమాట. మాకు ఆ సెంటెన్స్ అంతా అవసరం లేదండి, మనకి ఏదైతే వర్డ్ అడిగారో సో దానికి ప్రిఫిక్స్ తెలిస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ ఎబిలిటీకి ప్రిఫిక్స్ ఏమవుతుంది? డిజేబిలిటీ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్డ్ డైమెన్షన్ హ్యాస్ స్ట్రెస్ ఆన్ అనేసి ఇచ్చారండి. డైమెన్షన్. సో డైమెన్షన్ అండి. ఇక్కడ షన్ను మొత్తం మనము ఒక సిలబల్గా తీసుకోవాలి. మే ఒక సిలబస్, డై ఒక సిలబల్ అనమాట. సో దీంట్లో డైమెన్షన్, ఎన్షన్ ఇక్కడ SION కానీ TION కానీ ఉన్నట్లయితే అది మనకు స్ట్రెస్ అనేది ఎక్కడంటే సెకండ్ సిలబల్ మీద ఉంటుందండి. సెకండ్ సిలబల్ మీద ఉంటుంది. సో ఎం ఇక్కడ సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సెకండ్ సిలబల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డైమెన్షన్స్ కానీ నెక్స్ట్ క్రియేషన్స్ కానీ యానిమేషన్స్ కానీ ఇలా ఉంటాం కదా. సో షన్ అనేటటువంటిది వర్డ్ వస్తే దాని ముందు ఉండేటటువంటి వర్డ్ మీద మనము వచ్చేసి లెటర్ మీద మనకు స్ట్రెస్ అనేది ఉంటుంది. సో సెకండ్ సిలబల్ అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆల్ ఐస్ అనేసి ఇచ్చారు. జాతీయం అనండి. ఆల్ ఐస్, ఆల్ ఐస్ అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడటం. సో ఆప్షన్స్లో చూద్దాము. వాచింగ్ ఇన్ యాంగర్, ఆప్షన్ 2 నాట్ వాచింగ్ ఎట్ ఆల్, ఇదైతే కాదు. ఆప్షన్ 3 వాచింగ్ వితౌట్ ఇంట్రెస్ట్ కాదు. వాచింగ్ ఈగర్లీ, ఇది వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుందండి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎప్పుడు చూస్తాం మనము? వాళ్ళ మీద కోపంగా ఉన్నప్పుడే చూస్తాం అనమాట. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఆల్ ఐస్ అనే దానికి ఇడియం ఏంటి? వాచింగ్ ఈగర్లీ. సో ఆప్షన్ 4. నెక్స్ట్ యూ షుడ్ బై సమ్ ఉలన్స్ బిఫోర్ వింటర్ అనేసి ఇచ్చారండి. మనము కొన్ని ఉలన్స్ అనేటివి కొనుక్కోవాలి. ఎప్పుడు? బిఫోర్ ద వింటర్, వింటర్ వచ్చే ముందే. సో చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది సెట్ అవుట్, ఆప్షన్ 2 సెట్ ఇన్, ఆప్షన్ 3 సెట్ అప్, ఆప్షన్ 4 సెట్ డౌన్ అనేసి ఇచ్చారు. సో వీటిలో ఫ్రేజల్ వర్బ్ చూద్దాం ఫస్ట్. సెట్ అవుట్ అంటే మనము బయటికి బయలుదేరడం అనేసి వస్తుంది. సో సెట్ ఇన్ అంటే ముందే అండి. సెట్ ఇన్ అంటే అర్థం ఏంటి? ముందే అనేసి వస్తుంది. నెక్స్ట్ సెట్ అప్ అంటే స్టార్ట్ చేయడం, మనము స్టార్ట్ చేద్దాము అని. నెక్స్ట్ సెట్ డౌన్ అంటే రికార్డ్ చేయడం, ఇలా వస్తుందన్నమాట. సెట్ డౌన్ అంటే రికార్డ్ చేయడం. సో సెట్ ఇన్ అంటే ఏంటి? ముందే. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. యూ షుడ్ బై సమ్ ఉలన్స్ బిఫోర్ వింటర్ సెట్ ఇన్ అంటే వింటర్ రాకముందే మనము కొనుక్కోవాలి. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఫిట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఫిలిస్టిన్ అనేది మనకు కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. సో ఫిలిస్టిన్కి మనకు స్పెల్లింగ్ ఏంటుంది? PHILI అండి. PHILISTINES ఫిలిస్టిన్స్. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్
సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. సో బర్డ్స్ గురించి అధ్యయనం చేసే వాళ్ళను మనము ఏమని పిలుస్తామండి? ఆర్నిథాలజీ అనేసి పిలుస్తాం. ఆర్నిథాలజీ. బర్డ్స్ సిగ్నిఫికెంట్లీ, ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికెంట్లీ అండి. సైంటిఫికెంట్లీ అంటే వాళ్ళు శాస్త్రపరంగా బర్డ్స్ని అధ్యయనం చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళని ఏమంటాం మనము? ఆర్నిథాలజిస్ట్ అంటాం. ఆర్నిథాలజిస్ట్. సో ఆప్షన్ 2. నెక్స్ట్, ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్ అనేసి ఇచ్చారు. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ రీస్టోర్. రీస్టోర్ చేయడం అంటే ఏంటంటే మనం ఏదైనా పాడైపోయిన దాన్ని కానీ సో దాన్ని రీప్లేస్ చేయడం ఆర్ రిపేర్ చేయటం అనేసి అర్థం వస్తుందండి. షెడ్, స్ట్రిప్, అండర్స్ అంటే మనకు ఇవే కాదు. సో రిపేర్, రీస్టోర్ చేయడం అంటే పాడైపోయిన దాన్ని రీప్లేస్ చేయడం కానీ దాన్ని రిపేర్ చేయడం కానీ ఇలా వస్తుంది. కాబట్టి సినోనిమ్ ఏమవుతుందండి? రిపేర్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ద ఇండియన్ గవర్నమెంట్ bestowed upon her one of the nation's top honors, the పద్మశ్రీ అనేసి ఇచ్చారు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ bestowed అనేసి ఇచ్చారండి. bestowed అంటే ఇక్కడ ద ఇండియన్ గవర్నమెంట్ bestowed upon her. bestowed అంటే ఇవ్వడానికి, పద్మశ్రీ అవార్డ్ని ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడానికి చూస్తుందన్నమాట, మంచి నిజాయితీ గల వారి కోసము అని. సో bestowed అంటే ఇవ్వటం అండి. bestowed అంటే ఇవ్వటం. సో దీనికి యాంటోనియం అంటే వ్యతిరేకార్థం ఏమవుతుంది మనకు? వాలంటీర్డ్ కాదు, అవార్డెడ్ అన్న ఇవ్వడమే. నెక్స్ట్, ఫర్నిష్డ్ కాదు, డినైడ్. డినైడ్ అంటే నిరాకరించడం అండి. డినైడ్ అంటే నిరాకరించడం. సో ఇది మనకు కరెక్ట్గా ఇవ్వటము, నిరాకరించడము కరెక్ట్ యాంటోనియం అవుతుందండి. bestowed అంటే ఇవ్వటము, డినైడ్ అంటే నిరాకరించడం. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ద గోల్డ్ ఈజ్ ద వాల్యుబుల్ మెటల్ అనేసి ఇచ్చారు. గోల్డ్ అనేది మనకు గోల్డ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఈజ్ ఏ వాల్యుబుల్ అండి, దా కాదు, ఏ వాల్యుబుల్ మెటల్ అని ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ది చూసుకుంటే ఐ ఆల్వేస్ లైక్ టు రీడ్ ద పోయట్రీ ఆఫ్ మిల్టన్. సో ఇది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ వన్ దిస్ ఉమెన్ గోస్ టు ద హెవెన్ అనేసి ఇచ్చారు. దిస్ ఉమెన్ గోస్ టు హెవెన్ అంటే సరిపోతుందండి, దా అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ షీ లీవ్స్ ఎట్ ద గాంధీనగర్ అనేసి ఇచ్చారు. సో షీ లీవ్స్ ఎట్ గాంధీనగర్ అంటే సరిపోతుందండి, దా అవసరం లేదనమాట. సో వీటిల్లో కరెక్ట్ ఏముందండి? ఆప్షన్ 2 కరెక్ట్గా ఉందన్నమాట. ఐ ఆల్వేస్ లైక్ టు రీడ్ ద పోయట్రీ, ద పోయట్రీ అని అనొచ్చు, ద పోయట్రీ ఆఫ్ మిల్టన్. నెక్స్ట్, ఐ డు నాట్ నో హూ దిస్ కార్ బిలాంగ్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. సో బిలాంగ్స్కి మనకు ప్రపోజిషన్ ఏముంటుందండి? బిలాంగ్స్ ఫర్ అని ఉండదు, బిలాంగ్స్ విత్ ఉండదు, బిలాంగ్స్ బై ఉండదండి. బిలాంగ్స్ టు మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం కదా, సెంటెన్స్ చదివేటప్పుడు కానీ లేకపోతే స్టోరీస్ చదివేటప్పుడు బిలాంగ్స్ టు అనేసి వస్తుంది అనమాట. సో బిలాంగ్స్కి కరెక్ట్ ప్రపోజిషన్ ఏంటండి మనకు? టు, బిలాంగ్స్ టు. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోపాల్ హ్యాడ్ టు రిపేర్ హిస్ బైసికిల్ ఎస్టర్డే అనేసి ఇచ్చారండి. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో సెంటెన్స్ చూద్దాం ఫస్ట్. గోపాల్ హ్యాడ్ టు రిపేర్ హిస్ బైసికిల్ ఎస్టర్డే. గోపాల్ తన బైసికిల్ని ఎస్టర్డే రిపేర్ చేసుకున్నాడు. సో ఆప్షన్స్లో ఏముంది మనకు సెంటెన్స్? ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ గోపాల్ టు రిపేర్ హిస్ బైసికిల్. నెక్స్ట్ చూద్దాము. ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ గోపాల్ టు టేక్ ద రిపేర్డ్ బైసికిల్ హోమ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముందండి? రిపేర్ చేసుకున్నాడు నిన్న ఎస్టర్డే అని ఉంది. సో ఇక్కడ రిపేర్డ్ బైసికిల్
ఎట్ హోమ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో హోమ్ అనేది లేదు. నెక్స్ట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ గోపాల్ టు గెట్ ద బైసికల్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి మనకు, ఇక్కడ గోపాలు నిన్న బైసికల్ రిపేర్ చేసుకున్నాడు అనేసి చెప్తున్నారు. ఇక్కడ నాట్ పాసిబుల్ అనేది లేదు సెంటెన్స్లో. నెక్స్ట్ గోపాల్ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ రిపేరింగ్ షాప్. అసలు అతను ఇక్కడ రిపేర్ చేస్తున్నాడని మనకేమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు? రిపేర్ చేసుకున్నాడు బైసికల్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ది ఏమవుతుందండి? ఇట్ వాజ్ నెససరీ ఫర్ గోపాల్ టు రిపేర్ హిస్ బైసికల్. సో దానికి అవసరమైంది నిన్న ఎస్టర్డే రిపేర్ చేసుకోవడం. సో రిపేర్ అయితే చేసేసుకున్నాడు అనేసి అర్థం. కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, I did not notice any serious dash of opinion among the debtors అనేసి ఇచ్చారు. Although they dash from one another overall small points అనేసి ఇచ్చారండి. Choose the set of words that fit the blanks respectively అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో డిఫర్డ్, డిఫరెన్స్, సో డిఫరెంట్లీ, డిఫరెంట్, డిఫరెన్స్, డిఫర్డ్, డిఫరెంట్లీ అనేసి ఇచ్చారు. ఇక్కడ మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఐ డిడ్ నాట్ నోటీస్ ఎనీ సీరియస్, ఇక్కడ మనకు ఏమని రాస్తాము? డిఫర్డ్ అని, సీరియస్ డిఫర్డ్ అని రాయలేదు. సీరియస్ డిఫరెన్స్ అనేది రాయొచ్చండి. సీరియస్ డిఫరెన్స్ అనేది రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం నౌన్ అనేది యూజ్ చేయాలి. సీరియస్ దాని పక్కన నౌన్ అనేది యూజ్ చేయాలి కాబట్టి డిఫరెన్స్ అనేది మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆల్దో దే డిఫర్డ్ అండి. దే డిఫర్డ్, దే పక్కన మనకు వెర్బ్ అనేది ఎప్పుడూ కూడా ఉండాలి. సో ఇది మాత్రమే మనకు వెర్బ్ అవుతుంది, డిఫర్డ్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఐ డిడ్ నాట్ నోటీస్ ఎనీ సీరియస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డెబిటర్స్ ఆల్దో దే డిఫర్డ్ అనేసి రాయాలి. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ డూ యూ థింక్ యువర్ టీచర్ విల్ కమ్ టుడే అనేసి ఇచ్చారు. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్, సో ఇది మనకు ఎలా అవుతుందండి? మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ అలానే ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకుందాము. సో ఇది వచ్చేసి మనకు ఇచ్చిన సెంటెన్స్ ఎంత పెద్దగా ఉంది చూడండి. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ అంటే హర్ ఆస్క్డ్ హర్ మీనా షీ ఈస్ థింకింగ్ అనేసి ఇచ్చారు. సో ఇది అసలు లేదు. నెక్స్ట్ చూసుకుంటే మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్, ఓకే, ఇక్కడ డూ అనేది మనకి ఎలా మారింది? ఇఫ్గా మారిందండి. నెక్స్ట్ యూ అంటే ఎవరు ఇక్కడ? షీ థాట్, థింక్ అనేది మనకి ఎలా మారుతుంది? థాట్గా మారుతుంది. థాట్ హర్ టీచర్ వుడ్ కమ్ దట్ డే. సో ఇది విల్ అనేది మనకి ఎలా మారింది? వుడ్గా మారింది. ఇది కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అండి. కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్లో మనకి ఎలా ఉండాలి? డూ అనేది మనకు కంపల్సరిగా ఇఫ్ లాగా చేంజ్ అవుతుంది, అలాగే విల్ అనేది వుడ్ లాగా చేంజ్ అవుతుంది. సో ఇది మనకు కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అండి అబౌవ్ ద సెంటెన్స్కి. మిగిలినవి చూద్దాము. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ టు థింక్ హర్, ఇక్కడ డూ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ టూ అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడ నాట్ టు థింక్ అనేసి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ థింక్ చేస్తుంది కదా ఆల్రెడీ. సో కాబట్టి మనకు ఈ ఆప్షన్స్ ఏవి కూడా కాదండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అనేసి ఇచ్చారండి. సో ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్ అంటే ఎలా ఉంటుందంటే సెంటెన్స్ ఫార్మేషను ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది. ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, దాని పక్కనే మనకు V3 ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ వర్డ్స్ అనేటివి ఉంటాయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో వచ్చేసి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ 2 ఉంది. సో 2 తర్వాత మనకి ఏముండాలి? V3 ఫామ్ ఉండాలి. సో కలెక్ట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ లేదండి. నెక్స్ట్ మై ఫాదర్ హ్యాడ్ యాన్ ఐడియల్ హెల్ప్ మెట్ ఇన్ మై మదర్ అనేసి ఇచ్చారు.
సో ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా లేదు. సో ఐ ఫిల్డ్ ద స్లాట్ ఇది కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఫస్ట్ దాంట్లోనే కరెక్ట్గా ఉందండి. ద న్యూస్ పేపర్స్ హ్యాడ్ టు బీ బండిల్డ్. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ టు బీ తర్వాత బండిల్డ్ ఉంది, V3 ఫామ్ కూడా ఉంది. కాబట్టి కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, 3 ఆఫ్ దెమ్ డాష్ ఆబ్సెంట్ టుడే అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్లో ఈజ్, హ్యాడ్ బీన్, వాజ్, ఆర్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ 3 ఆఫ్ దెమ్, 3 అంటే మనకు ప్లూరల్ ఫామ్ ఇచ్చారు. సో ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు మనకు ఆర్ అనేది యూస్ చేయాలండి. 3 ఆఫ్ దెమ్ ఆర్ ఆబ్సెంట్ అనేది ఉండాలి. ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు ఆర్ కానీ వర్ కానీ యూస్ చేయాలి కంపల్సరీగా. సో ఇక్కడ ఆర్ ఇచ్చారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుందండి. 3 ఆఫ్ దెమ్ ఆర్ ఆబ్సెంట్ టుడే. నెక్స్ట్ క్వశ్చను, ఇఫ్ యూ కమ్ ఎర్లీ యూ విల్ క్యాచ్ ద బస్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనేసి ఇచ్చారు. ఏ రిలేటివ్ క్లాజ్, ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, ఏ నౌన్ క్లాజ్, అండ్ అడ్వర్బియల్ క్లాజ్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఇఫ్ అనేది ఉంది ఫస్ట్. సో ఇఫ్ అంటే కంపల్సరీగా అది అడ్వర్బియల్ క్లాజే అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ కమ్ ఎర్లీ, ఇఫ్ అనేది ఇక్కడ ఉన్నట్లయితే మనకు కంపల్సరీగా అది అండ్ అడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో క్విక్లీ, ఆస్ట్రేలియన్, సిటిజన్, బ్రేవరీ అనేసి ఇచ్చారు. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఎలా ఉంటుందంటే చూపించలేనటువంటివన్నీ కూడా మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద వస్తాయండి. ఊరికే జనరల్గా అయితే అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్రేవరీ అంటే ధైర్యం, అలాగే హానెస్టీ మనకు హానెస్టీని కానీ బ్రేవరీని కానీ ఏమన్నా చూపగలుగుతామా అండి? చూపించలేం. ఇటువంటివన్నీ కూడా మనకు అబ్స్ట్రాక్ట్స్ నౌన్స్ అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్విక్లీ అనేది మనకు అడ్జెక్టివ్, మీకు అందరికీ తెలిసిందే కదా, లాస్ట్లో ఎల్వై ఉంటే అది మనకు క్విక్లీ, ఎల్వైని చూపిస్తున్న అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ అంటే పర్టికులర్గా మనము ఒకరిని మాత్రమే చెప్తున్నాం కాబట్టి అదేమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది, ప్రాపర్ నౌన్. సో సిటిజన్ అని ప్రతి ఒక్కరిని పిలుస్తారు కాబట్టి అదేమవుతుంది? మనకు కామన్ నౌన్ కింద వస్తుంది. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమవుతుంది? బ్రేవరీ, హానెస్టీ, బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద వస్తాయండి. నెక్స్ట్, ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ ద వర్డ్ ఇమాజిన్ అనేసి ఇచ్చారండి. ఇమాజిన్ అనేది మనకు ఏమవుతుందండి? ఏ వెర్బ్. ఇమాజిన్ అనేది వెర్బ్ అవుతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు కాంపౌండ్ సెంటెన్స్ అనేది ఉండాలంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకి ఏమి ఉండాలండి? అండ్ కానీ, బట్ కానీ, ఎట్ కానీ, నెక్స్ట్ సో కానీ, ఫర్ కానీ, నార్ కానీ, ఆర్ కానీ ఉండాలండి. కంపల్సరీగా ఇవి ఉండాలి. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్. ఒక కాంపౌండ్ సెంటెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ సెంటెన్స్లో మనకు అండ్ కానీ, బట్, ఎట్, సో, ఫార్, నార్, ఆర్ ఇవి కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ చూద్దాం. దీంట్లో మనం చెప్పినవి ఏమి లేవు, దీంట్లో కూడా లేవండి, దీంట్లో కూడా లేవు. సో దీంట్లో ఏమున్నాయండి? హీ బికేమ్ ఏ pioneer of Indian software industry and started the information technology wave అనేసి ఇచ్చారు. సో అండ్ అనేది ఉంది కదా, సో ఇదేమవుతుంది? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద లింకర్ దట్ షోస్ కాంట్రాస్ట్ అనేసి చెప్పారు. కాంట్రాస్ట్ అంటే విరుద్ధంగా ఉండేటటువంటిదండి. ఆప్షన్స్లో ఆన్ ద కాంట్రరీ, థస్, హెన్స్, మీన్ వైల్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీన్ వైల్ అంటే అదేవిధంగా, హెన్స్ అంటే
కాబట్టి thus అంటే అలా వస్తుంది. సో కాంట్రాస్ట్ అంటే విరుద్ధంగా, ఆన్ ద కాంట్రరీ. సో కాంట్రాస్ట్ కాంట్రరీ. సో ఇదేమవుతుంది మనకు లింకర్, కాంట్రాస్ట్ లింకర్ ఏమవుతుందండి, ఆన్ ద కాంట్రరీ అనేది కాంట్రాస్ట్ లింకర్. నెక్స్ట్ రింగ్ ద అలారం బెల్ డాష్ ఫైర్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎబోవ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూద్దాము. రింగ్ ద అలారం బెల్ డాష్ ఫైర్స్ అంటే మనకు అలారం అనేది మోగుతుంది ఎప్పుడు, ఫైర్ అనేది జరిగినప్పుడు, ఫైర్ అనేది జరిగినప్పుడు. సో ఇక్కడ ఇచ్చినటువంటివి చూద్దాం ఫ్రేజల్ ప్రపోజిషన్స్. ఏ హెడ్ ఆఫ్ అంటే మనకు అర్థం ఏంటండి, ముందుగా అనేసి వస్తుంది. నెక్స్ట్ ఇన్ ఎడిషన్ టు అంటే అదనంగా అనేసి వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఆ టైంలో, ఆ సందర్భంలో అనేసి వస్తుందండి. నెక్స్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. సో ఇప్పటికి మీకు అర్థమైందా, వీటిలో మనం ఏది యూజ్ చేయొచ్చండి, ఇన్ కేస్ ఆఫ్ అనేది యూజ్ చేయొచ్చు. రింగ్ ద అలారం బెల్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అంటే మనకు బెల్ అనేది మోగుతుంది ఎప్పుడు, ఆ టైంలో, ఎప్పుడు మనకు ఫైర్ అనేది మోగినప్పుడు. ఇక్కడ హెడ్ ఆఫ్ అంటే ముందుగా ఏమైనా బెల్ మోగుతుందా, మోగదు. అదనంగా మోగుతుందా, మోగదు. అయినప్పటికీ మోగుతుందా, అవ్వదనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అనేది కరెక్ట్ ఫ్రేజల్ ప్రపోజిషన్ అవుతుందండి. ఆప్షన్ 3. నెక్స్ట్ చూసుకుంటే కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ వాచ్, దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మేకింగ్ ఎ రిక్వెస్ట్, టేకింగ్ పర్మిషన్, పాస్ట్ హ్యాబిట్, ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ కుడ్ యూ ప్లీజ్, ప్లీజ్ అనేసి ఆల్రెడీ ఉంది కదా సెంటెన్స్లో. సో ప్లీజ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి, అది ఒక రిక్వెస్ట్ చేసేటప్పుడే ప్లీజ్ అనేది యూజ్ చేస్తాం. సో కాబట్టి ఇది ఏమవుతుంది, మేకింగ్ ఏ రిక్వెస్ట్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.